కేసీఆర్ నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం జరపనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అసెంబ్లీ మండలి సమావేశాల కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశాన్ని జరపనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అసెంబ్లీ మండలి సమావేశాల కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చందు, రేపు నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అయితే ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సహా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అనుసరించవలసిన వ్యూహాలపై అయితే దిశానిర్దేశం అయితే బీఆర్ఎస్ బాస్ చేయనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చేయలేదో అధికార వర్గాన్ని నిలదీయనున్నట్లయితే తెలుస్తుంది మనకు. ప్రశ్నించే ప్రతిపక్షాలను కూడా నిర్బంధిస్తూ అక్రమ కేసులు బనాయించే దానిపైన కూడా ఈ యొక్క నిలదీయాలనేసి అయితే బాధువులకు వివరించినట్లు తెలుస్తుంది మనకు. అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలనేసి అయితే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు కేసీఆర్ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క సిఎల్పి సమావేశాలకు ఎంతమంది హాజరు అవుతారనే విషయం కూడా వేచి చూడవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆదర్శ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే తలొగ్గినట్టయితే మనకు సమాచారం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనేది కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే ఇప్పటికే కొంత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గులాబీ అధినేత సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించే ఈ యొక్క సమావేశానికి కొంతమంది హాజరు కాకపోవచ్చు అని అయితే ఇక్కడ టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశానికి అయితే ఎంతమంది హాజరవుతారనే విషయం అయితే మధ్యాహ్నం వరకు అయితే వేచి చూడవలసి ఉంది చందు. అయితే ఈ సమావేశానికి హాజరు కాని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటే భావించవచ్చు చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.